లక్ష్మీపురం అనే గ్రామంలో కాంతమ్మ, గోపన్న అనే దంపతులు ఉండేవారు. రాము వారికి ఏకైక సంతానం. రాము టౌన్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా సెలవు దొరికితే ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళేవాడు. రాముకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అతనికి పెళ్లి చేయాలని కాంతమ్మ, గోపన్న అనుకున్నారు. వాళ్ళ దగ్గర బంధువుల్లోనే ఒక సంబంధం కూడా చూశారు. కానీ రాము తను పనిచేసే కంపెనీలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఎలాగోలా అమ్మా నాన్నల్ని ఒప్పించి తనకు నచ్చిన లహరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ కాంతమ్మకు లహరి అంటే కొంచెం కూడా ఇష్టం లేదు. దాంతో ఆ అక్కసు అంతా కోడలి మీద చూపించడం మొదలుపెట్టింది. లహరి, రాము ఇద్దరూ ఉద్యోగం చేయాలి కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులతో సహా టౌన్కి వెళ్ళిపోయారు. అత్తగారు కాంతమ్మ ఒక్క పని కూడా చేసేది కాదు. ఇంటి పని అంతా కోడలితోనే చేయించేది. లహరి ఇంటి పని, వంట పని పూర్తి చేసి ఆఫీసుకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంట్లో పనులు చేసేది. అయినా సరే కాంతమ్మకు కోపం తగ్గదు. ఎలాగోలా లహరిని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండేది. చేసిన పనే మళ్ళీ చేయించేది, తుడిచిన చోటే మళ్ళీ తుడిపించేది. ఎప్పుడూ లహరిని ఏదో ఒక మాట అని బాధ పెడుతూ ఉండేది. కాంతమ్మ చేష్టలకి లహరి బాగా విసిగిపోతుంది. తన భర్త రాముకి విషయమంతా చెబుతుంది. కానీ రాము మాత్రం ఏమీ పట్టించుకోనట్టే ఉంటాడు. దాంతో లహరికి విపరీతమైన కోపం వస్తుంది. లహరి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, ఇక్కడ నేను ఉండలేను, వీళ్ళ హింస నేను తట్టుకోలేను అని చెబుతుంది. ఏమైంది అని అడుగుతుంది లహరి వాళ్ళ అమ్మ. మా అత్తగారు కావాలని నా చేత ఎక్కువగా పని చేయిస్తుంది. ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని అన్నీ చేయడం, పైనుంచి ఆవిడ సాధింపులు నా వల్ల కావడం లేదమ్మా. ఏదైనా అంటే మీ పుట్టింటి వాళ్ళు నీకేం నేర్పించారు మరి అని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతుంది. మీ అల్లుడు గారు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ నేను ఉండలేనమ్మా అని చెబుతుంది. అప్పుడు లహరితో వాళ్ళ అమ్మ సరోజ ఇలా అంటుంది. ఇది ప్రతి ఇంట్లో కోడళ్ళు అత్తగారితో ఎదుర్కొనే సమస్యే. దానికోసం నువ్వు నీ కాపురం పాడు చేసుకుంటావా ఏంటి అని అంటుంది. మీ అల్లుడు కూడా పట్టించుకోవడం లేదు మరి నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అంటుంది లహరి. మగాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు తల్లికి చెప్పలేరు, భార్యకి చెప్పలేరు. ఇది ఆడవాళ్ళ సమస్య. మనకు మనమే తేల్చుకోవాలి, తీర్చుకోవాలి. అలా అని గొడవ పడకూడదు. తెలివిగా ఆలోచించి మీ అత్తగారిని నీ దారిలోకి తెచ్చుకో అని సలహా ఇస్తుంది. ఆ తర్వాత లహరి ఆలోచనలో పడుతుంది. వీళ్ళకి రోజు రోజుకు వయసు పెరుగుతూ పోతుంది. తర్వాత ఎలాగోలా కొడుకు కోడల మీద ఆధారపడాలి అని తెలుసు కదా. అయినా కూడా ఎందుకు కోడలను ఇంతలా సాధిస్తారు అంటూ ఆలోచిస్తుండగా తనకి ఒక ఆలోచన తడుతుంది. చివరి వరకు ఆవిడకు సాయంగా ఉండేది నేనే. నా అవసరం ఆవిడకు ఉంది అనే విషయం మా అత్తగారికి ఎలాగైనా తెలియజేయాలి అనుకుంటుంది. తర్వాత రోజు తనకు ఒంట్లో నలతగా ఉందని, ఆఫీస్కి రాలేనని చెప్పి భర్త రాముకు క్యారేజ్ కట్టి పంపించేస్తుంది లహరి. మామగారు గోపన్న కాస్త పని ఉంది అని బయటికి వెళ్ళిపోతాడు. అత్తగారు కాంతమ్మ బయట పూల మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటుంది. అప్పుడు లహరి తను ముందుగా తీసుకొచ్చి పెట్టిన కొన్ని గోళీలను తీసుకెళ్ళి డోర్ మ్యాట్ కింద అమరుస్తుంది. కాస్త దూరం వరకు ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకుంటుంది. మళ్ళీ తనకేం తెలియనట్టే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అత్తగారు కాంతమ్మ అలవాటులో పొరపాటుగా డోర్ మ్యాట్ మీద కాలు వేసి లోపలికి వస్తుంది. అంతే, కాలు పెట్టగానే సర్రున జారి కింద పడిపోతుంది. నడుం పట్టుకొని అమ్మో అబ్బో అంటూ అరుస్తుంది. కోడలు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో అత్తయ్య ఏమైంది, లేవండు అంటూ కాంతమ్మను లేపి ఆవిడ గదికి తీసుకొని వెళ్తుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను డాక్టర్ గారికి కాల్ చేస్తాను అంటూ బయటికి వెళ్ళి గోళీలు అన్నీ తీసేసి బావిలో పడేస్తుంది. ఏమీ తెలియనట్టుగా మళ్ళీ లోపలికి వచ్చి
మనం ఆటోలో హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య, డాక్టర్ గారికి ఫోన్ కలవడం లేదు అని చెబుతుంది. అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొస్తుంది. పెద్ద దెబ్బేమీ కాదు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ లహరితో చెబుతుంది. కానీ లహరి మాత్రం ఇంటికి వచ్చాక దెబ్బ గట్టిగా తగిలింది, 1 నెల రోజులు రెస్ట్ తప్పనిసరి అని డాక్టర్ చెప్పింది అత్తయ్య అని కాంతమ్మతో చెబుతుంది. అది విన్న కాంతమ్మ గుండె గుబేలుమంటుంది. లహరి వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి అత్తగారికి సేవలు చేస్తూ సమయానికి అన్నీ అందిస్తుంది. అది చూసి ఒకరోజు రాము, గోపన్న ఇద్దరు కాంతమ్మ దగ్గర కూర్చొని, రోజు కోడల్ని సాధించడమే పనిగా పెట్టుకున్నావు, అందుకే దేవుడు నీకు శిక్ష వేశాడు అని అంటారు కాంతమ్మతో. అది విన్న కాంతమ్మ ఆలోచనలో పడుతుంది. తరువాతి రోజు చుట్టుపక్కల అమ్మలక్కలు వచ్చి కాంతమ్మను పలకరిస్తారు. మీ కోడలు ఇంట్లోనే కనిపిస్తుంది, ఆఫీస్కి వెళ్ళడం లేదా అని అడుగుతారు వాళ్ళు. సెలవు పెట్టేశానండి, మా అత్తగారికి ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళను అంది లహరి వాళ్ళ ముందు. ఎంత అదృష్టం చేసుకున్నావు కాంతమ్మ, ఇంత మంచి కోడలు దొరికింది. ఇదే పరిస్థితి నాకు గనక వచ్చుంటే నా కోడలు ఇంత వంట చేసి మొహాన పడేసి వెళ్ళిపోయేది. ఇలా సేవలు చేసే కోడళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఈ రోజుల్లో. మా అత్తగారంటే నాకు చాలా గౌరవం, ఆవిడకి ఇలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు నటిస్తుంది లహరి. అది చూసిన కాంతమ్మ మనసు కరిగిపోతుంది. ఇంత ప్రేమ చూపించే కోడల్ని నేను ఇంత బాధ పెట్టానా అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెడుతుంది. వారం రోజుల తర్వాత, ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా, నేను మెల్లగా లేచి పనులు చేస్తానులే, నాకేం కాదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు అంటుంది కాంతమ్మ కోడలుతో. అప్పటి నుండి కోడల్ని కష్టపెట్టకుండా ఇంటి పని, వంట పనిలో సాయం చేస్తూ కోడల్ని ప్రేమగా చూసుకుంటుంది కాంతమ్మ. ఈ విధంగా అత్తగారిని మాయ చేసి ఆవిడ సాధింపుల నుండి తప్పించుకుంటుంది లహరి. అన్నీ సహనంతోనే సాధించలేం, కొన్నింటికి లౌక్యం చాలా అవసరం మరి.